హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాగలక్ష్మిని. బాగున్నారు అందరూ? మేము కూడా బాగున్నామండి. అయితే ఇవాళ ఒక రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను. ఏంటి మేడం అది అంటారా? అది వంకాయ సంతర్పణ కూర. అంటే ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? ఏం లేదండి, ఈ ఎక్కడ సంతర్పణలు వచ్చినా ఈ వంకాయ అలా చేస్తారు. అంటే ఈ భోజనాలు, గుళ్ళల్లో భోజనాలు, తర్వాత ఇంకేదైనా ఫంక్షన్స్ వచ్చినప్పుడు వంకాయకు పూర్వం ఇది సంతర్పణ కూర అనమాట. ఇప్పుడేంటే మామూలుగా వంకాయ కూర, ఆ కూర, ఈ కూర ఏదో చెప్తున్నాను, కానీ పూర్వం వంకాయ సంతర్పణ కూర అనేవాళ్ళు. అది ఎలా చేస్తారు అంటే, వంకాయలు ఏం చేస్తాము, 4 భాగాలుగా మరీ కట్ చేసేయకూడదు. ఇది ఉంచాలి, ఏది ఆ తోక ఉంచాలి. ఉంచేసి 4 భాగాలు చేసేసి అన్నీ అలా కడిగి ఉప్పులో వేసి కడిగి అన్నీ వేయించేసేయండి. నూనెలో వేయించాలి. నూనెలో వేయించేసి పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకున్నాక ఆ తర్వాత ఏం చేయాలి, అల్లము, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర బాగా మెత్తగా గ్రైండ్ చేసేసి ఉప్పు వేసేసి, ఇంకా కారం అక్కర్లేదు. కారం ఉంటుంది కదా, మన కారం ఉంటుంది కదా. పచ్చిమిరపకాయలు చాలా వేయాలండి. పచ్చిమిరపకాయలు 4 3 వేస్తే సరిపోతుందండి అంటే చాలు. ఇన్ని పచ్చిమిరపకాయలు వేయాలి. పచ్చిమిరపకాయలు, అల్లము అన్నీ వేసేసి, కొత్తిమీర వేసి గ్రైండ్ చేసేసి అందులో కలిపేసేయటమే. ఇవేమి కొంచెం వేగాక ఈ వంకాయ ముక్కలు అందులో వేసేయటమే. అబ్బో, ఏముందండి ఆ సంతర్పణ కూర! మీరు చేసు తీరాల్సిందే. ఈసారి చేసుకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోను అంటే చివరి వరకు వీడియో చూడండి. బాయ్ బాయ్. ఇదిగోండి వంకాయ కూర. ఇందులో అల్లము, పచ్చిమిరపకాయలు, తర్వాత జీలకర్ర, కాస్త ఇది వేయాలి, చింతపండు పులుసు వేస్తాను, కొత్తిమీర అన్నీ వేసి గ్రైండ్ చేసేసి ఇందులో పోసేయటమే. వంకాయ కూరలు కొద్దిగా నీళ్లు కలిపి ఇందులో వేసేస్తే ఇది మగ్గుతూ ఉంటుంది. ఈలోపు చింతపండు వేద్దాం కొంచెం. ఇది మామిడికాయ గుజ్జు, కొంచెం చింతపండు బదులు అది వేస్తున్నాను. ఇది వంకాయ కూర అండి. అది ఇలాంటి కూరలు సంతర్పణలో ఎక్కువ చేస్తారు. దీని పేరు కూడా అదే పేరు, వంకాయ సంతర్పణ కూర. ఈ పందిళ్ళల్లో, గుడి ఫంక్షన్స్ అప్పుడు బంతి భోజనాల్లో ఈ వంకాయ కూర ఇలా చేస్తారు. వంకాయ బంతి భోజనం కూర, లేకపోతే ఆ వంకాయ కూర. చూసారా? ఆ బంతి భోజనం వంకాయ కూర ఎలా ఉందో.